హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? సో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఆయన పనిచేశారుగా ఆయనకి ఈ సంవత్సరం నేషనల్ ర్యాంకింగ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. అంటే ఆయన యొక్క కష్టాన్ని ఎంత ఇదిగా అక్కడ పెట్టుంటారు ఫస్ట్ ర్యాంక్ రావడానికి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈరోజు డిప్యూటీ సీఎం పొజిషన్లో ఆయన ఉండి పంచాయతీ శాఖకు సంబంధించిన శాఖలు ఆయన నిర్వహిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టం చేసుకోవాలని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి అప్పుడు వచ్చిన ర్యాంకులు వచ్చేసి 24 అండి. అంటే అంత వరస్ట్గా పరిపాలన చేశారు కాబట్టి అంత ర్యాంక్ వచ్చింది. ఏదైనా కష్టపడితేనే ఫలితం ఆశించాలండి. కష్టం చేస్తేనే అక్కడ ఫలితం అనేది వస్తుంది. చాలా మంది అది ఇదని చెప్పి మాట్లాడతారు. అవన్నీ మాటలు ఉత్తమ మాటలండి. ఏదైనా కూడా ఒక మనిషి నిస్వార్థంగా పనిచేస్తున్నారు అని అంటే ఆ మనిషి నమ్మాలి, ఆ మనిషి వెనకాతలు ఉండాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ముందు ప్రగతి వైపు తీసుకెళ్తుందో మనం అందరం చూస్తున్నాము. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ పంచాయతీ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సార్, మా ఊరు వచ్చేసి మాది నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎస్పేట మండలం అనమాట. అయితే ఏఎస్పేట మండలం నుంచి పెద్దవిపురం గ్రామం, అది మా అమ్మగారి ఇల్లు అండి. ఏఎస్పేట మా అత్తగారు ఊరు. అయితే ఏఎస్పేట నుంచి పెద్దవిపురానికి మొత్తం 7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఫస్ట్ కూటమి ప్రభుత్వం గెలవంగానే అక్కడ కొన్ని గుంటలు ఉంటే ప్యాచ్ వర్క్స్ వేశారండి. మొత్తం రోడ్డు వేయలేదు. అయితే ఇప్పుడు ఆ ప్యాచ్ వర్క్ వేసిన రోడ్డు బాగానే ఉంది. మిగతా రోడ్లంతా గుంటలు పడిపోయి చాలా యాక్సిడెంట్లు జరిగి చాలా మంది పడిపోతున్నారండి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దయచేసి ఆ యొక్క గ్రామానికి సంబంధించిన రోడ్డును మీరు ఒక్కసారి మీ వాళ్ళ చేత పరిశీలించి ఆ రోడ్డు ఆ ప్రాంతానికి కూడా రోడ్డు వేయవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. ఒకప్పుడు రోడ్లు బాగున్నాయి, పాలు పోసి పాలెత్తుకోవచ్చు అని అంటే కొన్ని దిక్కలు చూసిన రోడ్లు బాగున్నాయి కాబట్టి అలా చెప్పాను. ఈ రోజు అది వరస్ట్గా అన్ని పాడైపోయింది కాబట్టి ఈ రోజు కూడా ఆ ఒక్కది బాగలేదని చెప్పేది కూడా నేనే. కాబట్టి మీరు ఒక్కసారి పరిశీలన చేసి మా రూట్కి మంచి రోడ్డు వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు అంటే ఫేక్ వాళ్ళని మేము డిఎస్సి రాసాము మాకు రాలేదు అని చెప్పేసి ఈ మధ్య చూస్తూ ఉన్నాము. అయితే ఒక్క విషయం ప్రజలు గమనించాలి. గత ముఖ్యమంత్రి 5 ఏళ్లుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా డిఎస్సి వదలలేనటువంటి వ్యక్తి ఈ రోజు ఫేక్ వాళ్ళని ముందు వేసుకొని వాళ్ళు చెప్పే విషయాలు వింటున్నారు అని అంటే అది ఎంత దౌర్భాగ్యకర విషయం, ఎంత సిగ్గుపడాల్సిన విషయమో అది వాళ్ళకి అర్థం కావట్లేదు. నాకైతే తెలుస్తుంది. ఎందుకు అనంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు నిరుద్యోగులు ఉన్నారు, ఎవరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అని ఒక్క నిమిషం కూడా వాళ్ళ కోసం కేటాయించలేనటువంటి వ్యక్తి ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి అది పనిగా వాళ్ళ కోసం టైం వెక్కిస్తున్నారు అని అంటే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తున్నారంటే నిజంగా హాస్యాస్పదంగా కూడా ఉందన్నమాట. అంటే ప్రభుత్వం ముందుకెళ్లిపోతూ మంచి ఉద్యోగాలు వేస్తూ యువత బాగుపడుతూ ఉంటే అది కూడా చూడలేకపోతున్నారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రభుత్వము ప్రజలు ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని గమనించి ఇలాంటి ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ హానికరం చేసి ఇలాంటి వాళ్ళని కూడా గమనించి నిజంగా బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కూటమి ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మన రాష్ట్రాన్ని ఇంకొంచెం ముందుగా అభివృద్ధి చేసుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. సో ఎవరైతే ఫేక్ మాటలు మాట్లాడతారో వాళ్ళనైతే అస్సలు నమ్మకండి. ఓకే, అభివృద్ధి పదంపైవే ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి గమనించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.